పెట్రోల్ డీజిల్ పై కేంద్రం పన్నులు తగ్గించినా రాష్ట్రం పన్నులు తగ్గించకపోవడంతో ప్రజలపై భారం పడుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే కేంద్రం పన్నులు తగ్గించిందని, ఇదే తగ్గింపును ఏడాది పాటు కేంద్రం కొనసాగిస్తుందా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఈరోజు ఉదాహరణకు అది ఎక్సైజ్ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఈరోజు వ్యాట్ కావచ్చు, ఈ రకంగా 3-4 ఆదాయ వనరుల మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి పరిస్థితికి వస్తే ప్రజల మీద భారం పడుతుంది. అధ్యక్ష ఈరోజు నేను ఈ పార్టీ ఆ పార్టీ అనను, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ధరల గురించి గొప్పగా మాట్లాడతాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొనగలుగుతామా, బంగారం తీరు ధరలు అయిపోయినాయి, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 రూపాయలు తగ్గించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పోయేదేమున్నది, మిగతా ఆర్థిక వనరులు ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు ఈ రకమైనటువంటి భారం వేస్తున్నదని అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటాం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నారు. అధ్యక్ష గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని సభ ద్వారా అడుగుతా ఉన్నా, రేపు జరిగే ఎన్నికల తర్వాత కనీసం 1 సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో 1 సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. నేను గౌరవ సభ్యుని ఒకటే, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మనం ఏ విధంగా డాలర్కు సంబంధించిన లేకపోతే పెట్రోల్కి సంబంధించిన లేకపోతే జిఎస్టీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థికంగా ప్రభావం చూపెడుతున్నాయో మీరు చూసినారు. సో ఈ అంశం మీద కూడా నేను వారు ఒకటే సూటిగా నాకున్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు బయట కూడా, మీరు ఇవాళ తక్కువ చేసినటువంటి ఏదైతే ఉందో 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినారు, లేదా భవిష్యత్తులో ఇది సంవత్సర కాలం పాటు కనీసం ఇప్పుడు తక్కువ చేసినటువంటి మాట ఒకటి ఏదైనా మాట తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే 1 సంవత్సరమైనా దాన్ని అమలు చేయాలి కదా అధ్యక్ష. కాగానే రేపు విపరీతంగా పెంచేటువంటి ప్రయత్నం జరగదు అనేటువంటి మాటను గౌరవ సభ్యులు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాకు ప్రజల యొక్క ఆకాంక్షను ఈ సందర్భంగా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నాను.